రవి గారు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ముగ్గురు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఇదంతా రూటెడ్గా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అనే ఒక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏంటి సార్, ఎలా చూడాలి? ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు మండలిలో వాళ్ళకి ఆధిక్యత ఉంది, అక్కడ మేము చేస్తామని జగన్ కూడా వాళ్ళ సమావేశంలో చెప్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం యనమల రామకృష్ణుడు, లోకేష్ కూడా అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ నాయకత్వంలో అక్కడ రాజధాని 3 రాజధానుల బిల్లును కూడా కౌన్సిల్లో ఆపేయటం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు వైసీపీకి ఆధిక్యత ఉంది, వాళ్ళు ప్రతిసారి ప్రతిపక్ష నాయకత్వం ఉంది, చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజంగా మన దేశంలో మన రాష్ట్రాల్లో కూడా పార్టీలు మారగానే గెలుపు ఫలితాలు రాగానే అటు నుంచి దూకడం సర్వసాధారణంగా జరిగిపోతుంది. సో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ముగ్గురు రాజీనామా చేస్తే వెంటనే రాజీనామాలు స్పీకర్ కూడా పంపించారు. ఇది జరిగి చాలా లేదు, ఏడాది కావచ్చు. ఇంతవరకు స్పీకర్ వాటిని ఆమోదించట్ల. చైర్మన్ దాని మీద కోర్టుకు కూడా వెళ్ళినా కోర్టు ఏం చెప్పలేదు కదా, మళ్ళీ విచారించండి, తెలుసుకోండి ఈ విధంగా చెప్పింది. సభకు రాకపోతే రాజీనామాలు చేయండి ఇలాంటి సవాళ్ళు విసురుతున్న సమయంలో ఇప్పుడు మండలిని బయటికి తీశారు. ఎందుకంటే మండలిలో రోజు కూడా తీవ్రంగా ఘర్షణ, యుద్ధంలాగా జరగటము, ప్రతి అంశం అక్కడ లేవనెత్తడమే జరుగుతూ వస్తుంది. కాబట్టి మండలికి గండి కొట్టాలి, మండలిలో వైసీపీకి గండి కొట్టడము అవసరం. అది ఎట్లాగూ చైర్మన్ ఒప్పుకోవట్లేదు, అది ఇప్పట్లో ఆమోదించారు కాబట్టి అని నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా చేరిపోతాం అంటే కండువాలు కప్పుకుంటాం. చేరే అవకాశం లేదు, రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి. చేరకపోయినా ఈ కండువా ఫార్ములా ఉంది కదా, ఈ కండువా ఫార్ములాలో ఆ మర్రి రాజశేఖర రెడ్డి అని, పద్మశ్రీ అని, ఇంకొక ఆయన, ఈ ముగ్గురు రాజీనామా అని అనలేము, చైర్మన్కు రాజీనామా పంపించారు. ఇక్కడేమో నేను చంద్రబాబు సమక్షంలో వాళ్ళు అది కప్పుకున్నారు. ఈ విధంగా మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నికలు జరిగిన తర్వాత ఒక భారీగా చెప్పుకోదగిన గండి వైసీపీకి పడిందంటే ఇది. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళకు చెప్పారు. అక్కడ బానిసత్వంలో బతకలేక వచ్చాము ఇట్లాంటివన్నీ. వీళ్ళలో ముఖ్యంగా మర్రి రాజశేఖర రెడ్డి చిలకలూరుపేటలో ఆయనకు స్థానభ్రంశం కలిగించడం, తర్వాత విడుదల రజన వచ్చి ఆయన కూడా ఓడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఏదైతే అప్పటి నుంచి ఆయన కొరతగా ఉన్నాడు. ఈ ముగ్గురు రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రాజీనామాలను పురస్కరించుకొని తెలుగుదేశం తలుపులు తెరిచిందంటే అధికార పార్టీ తలుపులు తెరిచిందా లేదా ఒక పెద్ద ప్రశ్న కదా. కాబట్టి ఇంకా ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్సీలు అటువైపు వెళ్తారు. ఒక ఏడాది లోపల వైసీపీకి అక్కడ ఉన్న ఆధిక్యత లేకపోతే వాళ్ళదే మాట చెల్లుతుంది అన్నది మేము దెబ్బతీయగలమని తెలుగుదేశం వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఫిరాయింపు రాజకీయాలు, పార్టీలు మార్చడం అంటే జగన్ ఆ ఒక్క విషయంలో మటుకు వేరే పార్టీల వాళ్ళు వస్తే రాజీనామా చేయాల్సిందే కానీ యాజనీతిగా తీసుకోనని ఒక ఫార్ములా ఆయన పాటించాడు, కారణం ఏదైనా సరే. కానీ తెలంగాణలో కనుక మీరు చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని శాసనసభ పక్షాలే ఖాళీ చేసేసిన వ్యవహారం మనం చూస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే బీఆర్ఎస్కి చెందిన 10 మంది కండువాలు మార్చుకున్నారు ఆయన సమక్షంలో. అప్పటి నుంచి మీరు ఫిరాయించారు కదా పార్టీలోకి, రాజీనామా చేయండి శాసనసభ్యత్వానికి అని బీఆర్ఎస్ వాళ్ళు అడగడం, హైకోర్టు అయిపోయి సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అది జరుగుతుంది కదా. ఇప్పుడు చాలా ఆసక్తికరంగా వాళ్ళు మేము పార్టీ మారలేదు, కండువా కప్పితే ఏమైంది, కండువా పనుల కోసం వెళ్తే ఆయన కప్పాడు, మేము మీ పార్టీతోనే ఉన్నాం, మీరు మా దగ్గర నెల మా జీతం నుంచి డొనేషన్ కూడా వసూలు చేస్తున్నారు అని. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో చిట్ చాట్ చేసినప్పుడు హరీష్ రావే చెప్పాడు శాసనసభలో, మాకు 37 మంది శాసనసభ్యులు ఉన్నారని, వీళ్ళందరినీ లెక్కేసుకొని మా దగ్గరికి ఎవరైనా వస్తే చాలా వాళ్ళు కప్పుతాం మేము, లేదా అన్నం తింటాము, అంత మాత్రాన మీరు వాళ్ళు పార్టీ అంటే ఎట్లా కుదురుతుంది, స్పీకరే నిర్ణయించాలి అంటే ఇక్కడ చాలా క్లియర్గా అది నిజమైనా కాకపోయినా సరే గట్టిగా వాళ్ళు పార్టీ మారలేదు, మేమైతే చేర్చుకోలేదు, మీరు చూసుకోండి అన్న ఒక స్టాండ్తో రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. అంటే సేమ్ సమస్య కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. రాజీనామాలు ఆమోదించడం విషయానికి వస్తే కవిత కూడా ఆమె శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఇంతవరకు ఆమోదించలా. ఆ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అడిగితే మళ్ళీ ఆలోచించుకోమని నేను చెప్పాను, అందుకే అదే చెప్తున్నారు ఆయన. ఆమె మటుకు చాలా తీవ్రంగా ఈరోజు కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏమంటే నేను కాంగ్రెస్లో చేరాను, కొత్త పార్టీ పెడతాను లేదా నేను ఆలోచిస్తాను,
కానీ హరీష్ రావు మటుకు అంతా ఆయనే చేశాడు అని మళ్ళీ ఆమె హరీష్ రావును టార్గెట్ చేశారు. సో పార్టీలు మార్పులకు సంబంధించి నడుస్తున్న రాజకీయం ఇది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆమె సునీత మాగుంట సునీతే పోటీ చేస్తారని బీఆర్ఎస్ కేటీఆర్ దాదాపు అధికారికంగా అది చెప్పేసి సన్నాహాలు ప్రారంభించారు. తెలుగుదేశం చెయ్యదు అని ఇంతకుముందే లోకేష్ చెప్పున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫోకస్ జూబ్లీ హిల్స్ మీదకి మారుతుంది. రైట్ సార్.